అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు మీ ముందుకి 2018 మోడలు విటారా బ్రీజా VDI ప్లస్ కేవలం 59,000 కిలోమీటర్ తిరిగింది. ఓన్లీ టోకెన్ అమౌంట్ మీదే ఈ కార్ అనేది డైరెక్ట్ మీ ఊరికైనా మీ ఇంటికైనా లేదంటే హైదరాబాద్ కరీంనగర్ పంపిస్తా. మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి ఈ వెహికల్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. అంత పర్ఫెక్ట్ ఉంది కాబట్టి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని రమ్మంటున్నా. కొత్త మెకానిక్లు అవసరం లేదు. అనుభవజ్ఞ మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని మీరు ఈ కార్ని మీ సొంతం చేసుకోండి. అండ్ 59,000 రీడింగు, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలే. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్ కూడా ఫిట్ చేయించారు. వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి వీడియో చూడండి. కార్ అయితే మనకి ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉందండి. ఇది కూడా డైరెక్ట్ ఓనర్ వెహికలే. మీరు ఎవరు వచ్చినా కూడా మనం లైవ్ ఇప్పిస్తామండి. డైరెక్ట్ ఒక సొసైటీ లోపలికి వచ్చి తీస్తున్నాము. సొసైటీలో పార్క్ ఒట్టిగా చూపెట్టలేదండి. సొసైటీ లోపలికి ఢిల్లీలో రావాలంటే యాక్సిస్ లేకపోతే, పర్మిషన్ లేకపోతే మనకి లోపలికి అడుగు కూడా పెట్టనియరు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. మీరు వచ్చే పొజిషన్ లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఢిల్లీలో ఆర్మీలో కానీ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళన్నా కూడా పంపించండి. ఇదే ప్లేస్కి వచ్చి మేము కార్ ఇక్కడ చూపెడతాము. లేదనుకుంటే మనకు టోకెన్ అమౌంట్ ఇస్తే ఇక్కడ ఓనర్ దగ్గర మాట్లాడుకొని మేము కార్ అనేది మీకు పంపిస్తాం. ఎంత కొన్నాము ఏంది అనేది కూడా క్లియర్ కట్గా బాండ్ పేపర్ కూడా మన దగ్గర ఉంటుందండి. బాండ్ పేపర్ కూడా మీకు పంపిస్తాము. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి ఇందులో. ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్. వీటి కాస్ట్ ఒక 40,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇది వేసుకోవాలంటే కూడా మనకు 40,000 రూపీస్ ఖర్చు అవుతుంది. టైరు ఫ్రంట్ టైర్ ఒక 45% ఉంది. సస్పెన్షన్లో 1% ఆయిల్ లీకేజ్ కూడా లేదు. సో రన్నింగ్ బార్డర్ చూడండి. రన్నింగ్ బార్డర్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. సరే దగ్గర నుంచి కూడా చూపెడుతున్నాను. కార్కి సంబంధించిన ఫెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ ఇది. సో ఈ పార్క్లో పెట్టి తీద్దామంటే అందరు వాకింగ్ చేస్తారని చెప్పి ఇక్కడ రోడ్ మీద పెట్టి తీస్తున్నా సొసైటీ లోపల. సో ఈ మధ్యలో పెట్టే ప్రతి కార్ కూడా మేము తక్కువ ఉన్న కార్లే, తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్స్ తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయాం. చూడండి ఈ కార్లో కూడా ఒక అద్దం లాగా మెరుస్తుంది లోపల, నేను కనబడుతున్నా కంప్లీట్గా. అలాయ్ వీల్స్, వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఇది ఒక మనకు 60 to 70% ఉంది. సస్పెన్షన్లో ఇందులో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సరే బాడీ లైనింగ్ కూడా చూడండి, చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఈ కార్ కూడా 2 కీస్ అందుబాటులో ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ కూడా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్ కేవలం 59,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కేవలం టోకెన్ అమౌంట్ మీద పంపించమన్నా టోకెన్ అమౌంట్ మీద పంపిస్తాము. లేదు అంటే మీరు వచ్చి తీసుకెళ్తా అంటే కూడా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. డైరెక్ట్ ఓనర్తో ఫేస్ టు ఫేస్ కూర్చోబెడతాము. కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ ఉన్నాయి. ఈ కారు తయారు చేసినప్పుడు వచ్చిన సస్పెన్షన్సే ఉన్నాయి ఇప్పటివరకు. షోరూమ్ మార్కింగ్ ఒకవేళ మన సస్పెన్షన్ చేంజ్ చేసినట్టయితే ఈ షోరూమ్ మార్కింగ్ అనేది రాదు. చూసుకోవచ్చు మీరు షోరూమ్ మార్కింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉందండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, కేవలం టోకెన్ అమౌంట్ మీద ఈ కార్ పంపించమంటే పంపిస్తాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది కార్కి సంబంధించి మనకు ఒకసారి వెనకాల బూట్ స్పేస్ కూడా చూద్దాము. ఇక్కడ ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే కీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కంపెనీ పంచింగ్స్ ఉన్నాయండి. ప్రతి పార్ట్ కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. మనకి కనెక్టివిటీ పార్ట్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. స్టెప్ ఇన్ టైర్ మనకి 2018లో వచ్చిన స్టెప్ ఇన్ టైర్ ఉంది. 100కి 100% ఉంది స్టెప్ ఇన్ టైర్. లోపల అండర్ బాడీ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మనకు డిక్కీ కూడా ఎలాంటి రీప్లేస్ జరగలేదు. UP16BZ 0996. ఎవరైనా మీరు షోరూమ్ ట్రాక్ తీసుకునే వాళ్ళు మొహమాటం లేకుండా షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మనకి మొత్తానికి కారుకు సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. అలాయ్ వీల్స్ అయితే స్టార్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాయ్ వీల్ కూడా. వెనకాల లెఫ్ట్ సైడ్ టైరు 90% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ రన్నింగ్ బార్డర్ కూడా చూసుకోండి. రన్నింగ్ బార్డర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. చాలా కార్లు అయితే రన్నింగ్ బార్డర్లో డ్యామేజ్ అయి ఉంటాయి.
మీకు ప్రతి పార్ట్ ఇంచు టు ఇంచు క్లియర్ చూపెడుతున్నాను, ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు అడ్వాన్స్ చేస్తున్నారు కాబట్టి. ఇది డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్. చూడండి ఒకసారి కార్కి ఎంత ఒరిజినాలిటీ, ఎంత ఏమంటారు నీట్గా ఉందో. ఒక అద్దం లాగానే లోపల కనబడుతున్న క్లియర్గా ప్రతి పార్ట్లో కూడా అంత నీట్ అండ్ నీట్గా ఉంది వెహికల్. సో ఈ మధ్యలో పెట్టిన అన్ని వెహికల్స్ కూడా కేవలం 60,000 లోపు తిరిగిన వెహికల్సే పెడుతున్నాం. ఇప్పటి నుంచి ఇలాంటి బ్రాండెడ్ వెహికల్స్ అంటే ఇన్ని రోజుల నుంచి కూడా అలానే తీసుకొస్తున్నాం. బట్ 90-80 వేల తిరిగిన వెహికల్ కూడా వస్తున్నాయి. బట్ ఇప్పటి నుంచి 60,000 లోపు తిరిగిన వెహికల్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాము. బట్ అన్ని రావు, ఎప్పుడో ఇలాంటి కొన్ని వెహికల్స్ దొరుకుతాయి. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ కూడా మనకు 70 to 85% ఉంది. సస్పెన్షన్లో 1% ఆయిల్ లీకేజ్ కూడా లేదు. డైరెక్ట్ బై రోడ్ వస్తుందండి వెహికల్. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చిన్న లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. ఇది మనకైతే కార్కి సంబంధించి బాడీ పరంగా ఫుల్ టు ఫుల్ వీడియో. ఈ లోపల రావాలంటే మనకు పర్మిషన్ ఉండాలండి. ఏదో వచ్చి టైంపాస్గా అక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను కాదు, డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గరే. మీరు వచ్చినా కూడా సేమ్ ఇదే లొకేషన్కి వచ్చే మేము కార్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సీట్ కవర్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. 100కి 100% కొత్త సీట్ కవర్ లాగానే ఉన్నాయి. బ్లాక్ అండ్ రెడ్ థ్రెడ్ తోని సీట్ కవర్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, ఇట్లా సీట్ కవర్స్ ఉంటే. మనకి రీడింగ్ విషయానికి వస్తే ఒక్క నిమిషం, 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ కారు కూడా 59,355 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. మైలేజ్ విషయానికి వస్తే మనకి సిటీలోనే 19 మైలేజ్ రావడం జరుగుతుంది. అంటే హైవే మీద మనకి ఈజీగా 20+ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే ఇందులో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే 2వ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే కంపెనీ ఫిటెడ్ మారుతి కంపెనీకి చెందిన మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో ఉంది. ఎక్సలెంట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇందులో ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ ఇందులో ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. 4 డోర్లకు కూడా మనకు 4 డోర్లు పవర్ విండోసే ఉంటాయండి ఇందులో. అండ్ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మీరు, సైడ్ మిర్రర్ కూడా మనం లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్ కానీ పవర్ విండోస్ కానివ్వండి, మ్యూజిక్ ప్లేయర్ కానివ్వండి, ఏసీ అయినా, గేర్లు అయినా, గేర్ లివర్స్ అయినా ఆల్ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఎవరు కూడా ఈ వెహికల్ని చూసి నో అనరండి. డైరెక్ట్ మీ ఇంటి వరకైనా పంపించమంటే పంపిస్తాము, హోమ్ డెలివరీ, కేవలం టోకెన్ అమౌంట్ పైన. సో మనకు మెయిన్ ఈ కనెక్టివిటీ పార్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. డోర్లో కూడా చూసుకోండి, చిన్న డ్యామేజ్ కూడా లేదు ఎక్కడ కూడా. ఇక్కడ మీకు ప్రతి పార్ట్ ఇంచు టు ఇంచు చూపెడుతున్నాను. షోరూమ్ ట్రాక్ తీసుకునే వాళ్ళు కూడా షోరూమ్ ట్రాక్ తీసుకోవచ్చు. బండి నెంబర్ చూపెట్టాను, ఇంజన్ నెంబరు అండ్ చేసిస్ నెంబర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. షోరూమ్ ట్రాక్ కూడా మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదు మమ్మల్ని పంపించమంటే కూడా మేము కూడా పంపిస్తాము. వెనకాల సీట్ కవర్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. అండ్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల డోర్లకు కూడా కనెక్టివిటీ పార్ట్ కూడా చూసుకోండి. అండర్ బాడీ అయినా కనెక్టివిటీ పార్ట్లు అయినా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. కొంచెం వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇంజన్ కండిషన్ విషయానికి వస్తే బాడీ పరంగా బాడీ లైనింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇంజన్ కూడా అంతే స్టాండర్డ్గా అంత పర్ఫెక్ట్గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ అండి, ప్రతి దానిలో నేను చెప్తూ ఉంటాను మీకు, అప్రాన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అప్రాన్స్ రిపేర్ అయిందా 10 లక్షల కారు 2 లక్షలకి ఇచ్చినా తీసుకోవాల్సిన పని లేదు మనకి. అండ్ తర్వాత మనం చూసుకోవాల్సిన ప్రతి పార్ట్, అంటే నేనని కాదండి, వేరే ఏ అన్న వాళ్ళ దగ్గర కారు కొనుక్కున్నా కూడా మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఫస్ట్ అప్రాన్స్. తర్వాత ఈ ఫ్రంట్ పోర్షన్ ఏమన్నా చేంజ్ అయిందా, ఈ ఫ్రంట్ పోర్షన్ ఒట్టిగా చేంజ్ కాదండి, ఏదన్నా వెహికల్ ముందు నుంచి తగిలినప్పుడే ఈ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఏదైనా లైట్గా మేజర్గా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షోరూమ్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి ప్రతి పార్ట్లో కూడా. ఏ పార్ట్లు ఓపెన్ కూడా చేయలేదు, క్లిప్స్లో కూడా మనకి షోరూమ్ మార్కింగ్సే ఉన్నాయి. ఇంజన్ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ఓపెన్ చేయలేదు. అండ్ టైమింగ్ చైన్ విషయానికి టైమింగ్ చైన్ కూడా చేంజ్ చేయలేదు, చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు. అండ్ ఎయిర్ బ్యాగ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన పార్ట్ కూడా ఇప్పటివరకు టచ్ కూడా వేయలేదు. అండ్ బ్యానట్ పట్టి కూడా ఇప్పటివరకు ఎలాంటి రిపేర్ కానీ, ఎలాంటి టచ్ కానీ, ఎలాంటి టచ్అప్స్ కానీ కూడా జరగలేదు. హెడ్ ల్యాంప్స్ పైన కూడా మనకు షోరూమ్ మార్కింగ్సే ఉన్నాయండి.
సో ఇట్లా మీరు ఎక్కడ కారు కొన్నా, ఢిల్లీలో ఉన్నా, ఇంకా వేరే యూట్యూబర్ ఏ అన్న వాళ్ళ దగ్గర కారు కొన్నా కూడా చూసుకోండి. ఎవరైనా కూడా ఖరాబ్ అయిన కారు ఇవ్వాలని కోరుకోరు. బట్ ఒకటికి 10 సార్లు మనం కూడా చెక్ చేసుకుంటే చాలా మంచిది. సస్పెన్షన్లో లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్, రైట్ సైడ్ సస్పెన్షన్లో ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మీరు ఢిల్లీలో ఉంటే డైరెక్ట్ ఇదే లొకేషన్కి వచ్చి ఇక్కడే మీరు కార్ చూసుకోవచ్చు. బట్ కార్ అనేది ఈ బిల్డింగ్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్లో ఉంటుంది. మనం బయటకు వచ్చి అయితే వీడియో చేస్తున్నాము. సో ఇదండి మొత్తానికి కార్కి సంబంధించిన పూర్తి వివరాలు. 2018 మోడల్ VDI ప్లస్ 59,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్తోనే మనకైతే ట్రాక్తో అందుబాటులో ఉంది. అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొచ్చుకొని వెహికల్ని చెక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.